వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని అరెస్ట్ చేయడమో లేకపోతే అరెస్ట్ చేస్తున్నప్పుడు కోర్టులో బెయిల్స్కి ప్రయత్నాలు ఈ వ్యవహారాలలో కష్టమవుతుందని భావించింది అనుకుంటా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ బిడ్డల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే ఇందులో ఒక విశేషం నేను చాలాసార్లు చెప్పాను. వ్యవస్థ మారిపోతుంది, పరమ దారుణంగా తయారు కాబోతోంది అన్నటువంటిది. రాజకీయ నాయకుల బిడ్డలు రాజకీయ నాయకులుగా ఎలక్షన్స్ ముందు ఆవిర్భవించారు, కానీ అంతకుముందు చక్కటి విద్యావంతులుగానే ఉన్నారు. లైక్ కార్మూర్ నాగేశ్వరరావు కొడుకు మంచి ఎడ్యుకేటెడ్ ఇండస్ట్రియలిస్ట్, అట్లాగే కరుణాకర్ రెడ్డి కొడుకు మంచి ఎడ్యుకేటెడ్ మంచి ప్రొఫెషనల్, అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మంచి ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్. ఇప్పుడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మీద కేసు, అట్లాగే మన కరుణాకర్ రెడ్డి కొడుకుని టార్గెట్ చేసినటువంటి అంశం చూసాం. ఇప్పుడు తాజాగా జోగి రమేష్ అతని కొడుకు కూడా ఉద్యోగి, సాఫ్ట్వేర్ ఇంజనీరు, అట్లాంటి వ్యక్తి ఇప్పుడు అరెస్టులు. అంటే వీళ్ళకి అసలు జీవితంలో ఊహించినటువంటిది. సరే, అతన్ని చెవిరెడ్డి కొడుకుది వచ్చేటప్పటికి 41 నోటీస్ పంపించారు, బట్ పోలీసులు మిస్ హ్యాండ్లింగ్ లేదా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, కానీ మిస్ హ్యాండ్లింగ్ చేశారు. ఇప్పుడు ఇతను ఏకంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నటువంటి దృశ్యం. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని బయటే ఉంచి వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ బిడ్డలని జైలు పాలు చేసి హ్యూమిలియేషన్ అన్నటువంటి రూట్లోకి తీసుకువెళ్తారా చూడాల్సి ఉంది.